హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అలిస్ ఇన్ బార్డర్లాండ్ అనే వెబ్ సిరీస్ రివ్యూ అయితే చూద్దాం. యాక్చువల్గా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ వచ్చేసి 2020 డిసెంబర్ 10న అయితే రిలీజ్ అయింది. అలాగే సెకండ్ సీజన్ వచ్చేసి 2022 డిసెంబర్ 22న రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, నిజానికి ఈ వెబ్ సిరీస్ అనేది చాలా మంచి వెబ్ సిరీస్ అండి. కానీ రిలీజ్ అయిన ప్లాట్ఫామే తప్పు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ అనేది అమెజాన్ ప్రైమ్లో కానీ లేదా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో కానీ రిలీజ్ అయి ఉంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ట్రెండింగ్ అనే పదానికి అర్థంగా అలిస్ ఇన్ బార్డర్లాండ్ అనే ఉండేది. నిజానికి వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఫ్రెండ్స్, దీని గురించి లాస్ట్లో అయితే మీకు వివరంగా చెప్తాను. సో దానికన్నా ముందు ఈ సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్కి సంబంధించిన స్టోరీని చిన్నగా డిస్క్రైబ్ చేయాలంటే సాదా సీదాగా ఒక నార్మల్ లైఫ్ జీవిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోకుండా మనుషులంటూ లేని ప్రపంచానికి అయితే స్విచ్ అవుతారు. కానీ అక్కడ బతకాలంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గేమ్స్ అనేవి ఆడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, వాళ్ళంతకీ ఆ అబ్నార్మల్ వరల్డ్కి ఎలా స్విచ్ అయ్యారు, దానికి అంతటికీ కారణం ఎవరు, ఆ గేమ్స్ ఎవరు ఆడిపిస్తున్నారు, అలాగే దీనికి అంతటికీ కారణమైన ఆ గేమ్ మేకర్ని పట్టుకున్నారా లేదా, అలాగే అసలు ఎవరైనా ఆ గేమ్ మేకర్ని పట్టుకోగలరా లేదా అనే ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం మీకు ఈ సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ సిరీస్ నిజానికి మనకు ఒక కొత్త ప్రపంచాన్ని అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ ఈ సిరీస్ని డైరెక్టర్ షిన్సుకే సాటో అయితే తీయడం జరిగింది. అలాగే ఈ సిరీస్ వచ్చేసి డ్రామా, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ కేటగిరీకి చెందింది. ఈ సిరీస్ కంప్లీట్లీ 18+ మాత్రమే చూడాలి. ఎందుకంటే 2 సీజన్స్కి కలిపి 2 అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ సిరీస్ని కంప్లీట్లీ సింగిల్గా మాత్రమే చూడండి. ఎందుకంటే సింగిల్గా చూసినప్పుడు ఆ ఇంటెన్స్ ఫీల్ అనేది మీరు నిజంగా అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఈ సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ప్రతి క్యారెక్టర్కి కూడా డైరెక్టర్ షిన్సుకే సాటో చాలా మంచి వాల్యూని అయితే యాడ్ చేశాడు. ఇప్పటికే నేను స్టోరీ రివీల్ చేసేదాన్ని బట్టి ఇది స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఈ సిరీస్ ఇచ్చే ఇంపాక్ట్ అనేది ఆ సిరీస్కి 2 ఉంటుంది. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఈ సిరీస్ గురించి నాకు కూడా ఎక్కువ చెప్పాలని ఉంది, కానీ ఏ టాపిక్ టచ్ చేసినా స్పాయిలర్స్ అయిపోతాయి. వీలైనంత స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఇన్సైడ్ ద స్టోరీ కాకుండా అవుట్ సైడ్ ద స్టోరీ చెప్తున్నాను. అందుకే ఫ్రెండ్స్, ఎవరైతే సైన్స్ ఫిక్షన్ కానీ, మిస్టరీ థ్రిల్లర్స్ కానీ, అలాగే ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ అలిస్ ఇన్ బార్డర్లాండ్ అని వెబ్ సిరీస్ని వాళ్ళ లైఫ్లో ఫేస్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్స్లోను అవైలబుల్గా ఉంది. అది కూడా జపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పినట్లు నెట్ఫ్లిక్స్ అనేది జేబు నిండా ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడు మాత్రమే చూడగలిగిన యాప్ అది. కానీ అమెజాన్ ప్రైమ్ కానీ హాట్స్టార్ కానీ మనకి తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా అప్ టు 4K డాల్బీ ఆడియో మరియు విజన్తో పాటు వస్తాయి. అది కూడా 1500 రూపాయలకే మనం ఇయర్లీ ప్లాన్ అయితే వేసుకోవచ్చు. కానీ నెట్ఫ్లిక్స్ అంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వట్లేదు. దానివల్ల నెట్ఫ్లిక్స్కి తక్కువ యూజర్స్ అయితే ఉన్నారు మన ఇండియా పరంగా. అలాగే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినవి ఎంత ఫేమస్ వెబ్ సిరీస్లు అయినా అవి తెలుగులో డబ్ అవడానికి చాలా ఇయర్స్ అనేవి పడుతున్నాయి. ఇన్ కేస్ ఈ సిరీస్ అనేది అమెజాన్ ప్రైమ్లో కానీ హాట్స్టార్లో కానీ రిలీజ్ అయి ఉంటే ఇనీషియల్గానే మనకు తెలుగు లాంగ్వేజ్లో ఖచ్చితంగా డబ్ అయ్యేది. దీంతోపాటు స్క్విడ్ గేమ్ కూడా అలాగే జరుగుదును. అఫ్ కోర్స్ స్క్విడ్ గేమ్ అనేది ఇప్పుడైతే తెలుగులో అవైలబుల్గా ఉంది, కానీ ఈ అలిస్ ఇన్ బార్డర్లాండ్ అనే వెబ్ సిరీస్ మాత్రం మనకు తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా లేదు. కానీ ఫ్రెండ్స్, ఒక్కటైతే క్లియర్గా చెప్తాను, ఈ వెబ్ సిరీస్కి లాంగ్వేజ్తో పనే లేదు. ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మాకు ప్రాబ్లం కాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అందరూ చూడండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక బెస్ట్ హర్రర్ మూవీని అయితే సజెస్ట్ చేశాను. అలాగే ఈ వీడియోలో ఒక బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని అయితే మీకు సజెస్ట్ చేయడం జరిగింది. ఇలాగే మరెన్నో అండర్ రేటెడ్ మరియు మోస్ట్ వాంటెడ్ బెస్ట్ మూవీస్ ప్లేలిస్ట్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అటువంటి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. టేక్ కేర్, బాయ్ బాయ్. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి మూవీస్ అనేవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం మేమైతే టెలిగ్రామ్ ఛానల్స్లో ఎలా జాయిన్ అయ్యి అక్కడ నుంచి మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియో అనేది పెడతాం. సో అటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఫాలో చేయండి. సో ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.